ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ బాలీవుడ్ ఇండస్ట్రీపై వైరల్ కామెంట్స్ చేశాడు. ఇటీవలే సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ నిర్వహించిన ఓ టీవీ షోలో ఆయన మాట్లాడాడు. చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రభుత్వాన్ని విమర్శించాలంటే భయపడుతున్నారని, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థల నుంచి విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని వెనకడుగు వేస్తున్నారంటూ జావేద్ అఖ్తర్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయంలో హాలీవుడ్ నటులే బెటర్ అని, అమెరికా ప్రభుత్వ విధానాల గురించి తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారన్నాడు. కానీ హాలీవుడ్ లో లాగా బాలీవుడ్ లో అలాంటి పరిస్థితి లేదన్నాడు. మరోవైపు బాలీవుడ్ ప్రముఖుల మౌనం వెనుక దర్యాప్తు సంస్థలే ఉన్నాయని బలంగా చెప్పాడు. నిజానికి ఇవాళ బాలీవుడ్ ను వెనుకుండి నడిపిస్తోంది కూడా బడా పారిశ్రామికవేత్తలేనని, వారితో పోరాడేంత పెద్దవారు సినిమా తారలు కాదన్నాడు జావేద్. ఫిల్మ్ స్టార్స్ కు గొప్ప పేరు, ప్రఖ్యాతలు, విలాసవంతమైన జీవితం ఉన్నా వారు ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకునే విషయంలో సామాన్యుల తరహాలోనే వ్యవహరిస్తారని హాట్ కామెంట్స్ చేశాడు. అయితే బాలీవుడ్ ను నడుపుతోంది, ఏలుతోంది బడా పారిశ్రామికవేత్తలే అని జావేద్ అఖ్తర్ చేసిన కామెంట్స్ కు కొందరు నెటిజన్స్ తప్పుపడుతున్నారు. మరి కొన్నేళ్ల క్రితం బాలీవుడ్ మొత్తం అండర్ వరల్డ్ చేతిలో ఉన్నప్పుడు జావేద్ అఖ్తర్ వంటి మేధావులు అప్పుడు ఎందుకు పెదవి విప్పలేదని, దీనికంటే భయంకరమైన స్థితిని అప్పట్లో బాలీవుడ్ ఎదుర్కొన్నది అన్నది నిజం కాదా అంటూ జావేద్ అఖ్తర్ ను ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే కేంద్రానికి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇప్పటికీ ఎంతో మంది స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారని బాలీవుడ్ సెలబ్రిటీలను ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరైతే మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడితే ఎవరిపైననైనా గౌరవం ఉంటుందని, అలా కాదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సమాజంలో చాలా వాటికి సమాధానం చెప్పాల్సి ఉంటుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.